పూరా లోకల్. హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ టు పూరా లోకల్ దోస్తి వార్తలు. అరే బాబు, ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చాలా ఉన్నాయిరా. అవురా, ముచ్చట్లు అన్నావు కానీ ఏం ముచ్చట్లు ఉన్నాయిరా? ఓహో, నీకు చెప్పలే కదా. అరే నీకు వాట్సాప్ లో కొన్ని పాయింట్లు పంపిన చూడరా. ఈడు వాట్సాప్ లోకి ఎక్కువ రాడు. వారి నన్ను కొట్టించేటట్టున్నావులేను. అవి నిన్ను కాదు కొట్టేది, వేరేటోళ్ళం గానీ. నువ్వైతే ముందే పాయింట్లు చదువురా వారి, దాని గురించి ఏందో చెప్తా. గిజ్ చూడరా వారి, కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ కాళ్ళు ఎట్లయినా మోదీ రావాలి అంటున్నా. ఆటో డ్రైవర్ అని అంట. గా ముచ్చట తర్వాత కానీ గది ఏంది ఏం కథ అని అడిగిన అవరా నన్ను. అవురా, ఏంద్రీ ఇది ఆటో అన్న ఇంత మాట అండు. ఆటో అన్న ముచ్చట కాదు, గా పాయింట్లు ఎందుకు పంపించినది తెలుసా? ఈ మధ్యలో ఈ నడతానే పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు లోక్సభ ఎలక్షన్ రెండు ఒకటే కదా. లోక్సభ అయినా కదా, దాని గురించి మనలను సర్వే చేయమని కొంతమందిని బయటకు పంపించినాం. ముచ్చట యాదుకున్నదా? అయితే కొంతమంది మంచి చెప్పారు, కొంతమంది చెడు చెప్పారు. ఒక్కోళ్ళు ఒక్క తీరు చెప్పారు. దాని గురించి మాట్లాడుకుందాం, మంచి చెడు ఏందో. అర్థమైందా? ఏం అర్థమైందో చదువు పాయింట్ చదువు ముందు. ఎలా అయితే కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ కాళ్ళు. నువ్వు అన్నావురా. ఆటో అన్నా నాకు చల్లమన్నది. ఆయనతో అంటే ఓరేమని కాళ్ళెక్కలు సాఫ్ చేసి పిల్ల ఎట్లయినా మోదీనే రావాలంటాను నేను మళ్ళీ. అవునా? గదాని గురించా? ఇగో దాని గురించి నేను చెప్తా. ఒక అన్న ఏమన్నాడు తెలుసారా? కాలం నడుతుందంటే అది మోడీ కోసం అట. కాలం మోడీ కోసం నడుతుంది వారి. నీకు అర్థం కాలేగా? గా వీడియో చూడ అర్థమైతే. ఇక్కడ నుంచి వచ్చేసి నాకు తెలిసి ఉండి కిషన్ రెడ్డి వస్తాడు ఈసారి, తప్పకుండా ఆయన వస్తాడు. ఇక దాన్ని తప్పించి ఎవరు రారు. ఇది అయితే పక్కా గ్యారంటీ. ఎట్లయినా మోడీ రావాలా, మోడీ కంపల్సరీ. మోడీ ఇప్పుడు ఉన్న కాలం నడుస్తుందంటే మోడీ గురించే. ఆయన లేకపోతే దేశం బతకలేదు. మోడీ పక్కా వస్తాడు. సికింద్రాబాద్ ఎంపీకి అయితే కిషన్ రెడ్డి పక్కా వస్తాడు. ఇంతవరకు ప్రధానమంత్రి అవ్వని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆడు వచ్చిండు కదా, వీడు ఎవడు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఎందుకు వచ్చిండు ఆడు? కేసీఆర్ వచ్చినా అయిపోతున్నాం. ఇప్పటి వరకు ఒక బిల్లియన్ కట్టుకుంటున్నాం మేము. ఆడు వచ్చి ఏం చేస్తున్నా? రాజు అది బంధం ఇది బంధం, ఆ లేడీస్కి ఒకళ్ళు కొట్టుకున్నాడు. అసలు ఆటోలు లేడీస్ అసలు ఎక్కుతాయి. మగవాళ్ళు బస్ పాసాలు చేయించుకుంటారు, బస్ పాసాలలో పోతురు కొడుకులు. ఇప్పుడు నేను నాంపల్లి నుంచి వస్తున్నా, ఒక సవారీ దొరకలేను. రోపీ డబ్బు అవి ఇవి అంటే మాకు చదువు రాదు, లోకల్లో కొట్టుకుంటోళ్ళం. డైలీ 2000 చేసేటోళ్ళం, 1000 రూపాయలు కూడా అవుతలేదు. ఇలా గ్యాస్కి 500 అవుతున్నాయి. కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి మా ఆటోలది ఉసురు కళాకాల మంచిగా కొడుతుంది. ఇదైతే పక్కా గ్యారంటీ. ఈసారి అయితే మోడీ సికింద్రాబాద్ ఎంపీకి అయితే కిషన్ రెడ్డి గారు పక్కా వస్తారు. అరే బాబు, విన్నవారా? అవురా, గంత మాట అంటే ఆ మనిషి ఎందుకు అన్నాడు తెలుసా? ఇగో ఇవాళ మంచి చెడు ప్రజలకు ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా చేయాలి, ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాలను ఎట్లా ముందర తీసుకుపోవాలి, మంచి చెడు అన్ని రకాల ఆలోచన చేసిండంటే అది ఒక 3 సారే. ముచ్చట ఎరికేనా? అవురా వారి, ఈయన పిల్లం పిల్లగాళ్ళకి అందరిని వదిలేసిండు అంటారు. ఆయన ముచ్చట గంతే మరి. ఆయన దేశమే, ఆయనకు కుటుంబమే దేశము, ఆయనకు రాష్ట్రమే కుటుంబము, అన్ని ఆయనకు అదే. అందుకే పొద్దున్న లేస్తే గదే పని. ప్రజలకు ఎట్లా చేయాలి, ఏం కథ, ఇవే ఉంటది ఆలోచన. సార్లు ఇట్లా ఇదే మాట అంటారు. పిల్లలు నా దేశంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు, నా బిడ్డలు అని చెప్పేసి మాట్లాడతారు పెద్ద మనిషి. అందుకే ఆటో డ్రైవర్ అనక అట్లా అన్నాడు. మంచిగా ఉన్నది ముచ్చట. ఇంకో పాయింట్ చదువు, లేట్ అవుతుంది. ఇంకో పాయింట్ అంటే జిన్ను పాయింట్ కాదు, మంచి పాయింట్ చదువు. ఓరే వారి, నువ్వు తెచ్చి అన్ని జిన్ను పాయింట్లు వెళ్ళేవన్నాయి. చదువు లేట్ అవుతాని. ఎట్లుంది కొండా సారింది. రే సేవెళ్ళాలంగానే ముచ్చట గుర్తుకొచ్చిందా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చూడు, ఒక దాంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే, సేవెళ్ళాలా ఇప్పుడు 3 నిలబడ్డరా. ఎవరెవరు అంటే కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ బీజేపీ, తర్వాత కాసం జ్ఞానేశ్వరరావు సారు, ఇంకో లెవెల్ కెమెరామెన్ ఆయన పేరు తెలియదా? తెలియదు. చెప్పు. ఇంకొక ఆయన వాళ్ళు 3 నిలబడ్డారు. అది బీఆర్ఎస్ పార్టీలే కదా, అందుకే పేరు జల్దీ గుర్తుకురాలే. 3 నిలబడ్డారు. ఇక నువ్వు ఆగు, ఈయన కెమెరామెన్ కరెక్ట్ ఏం చెప్పాడు. సరే, గల్లు 3 నిలబడ్డారు. గల గురించి పబ్లిక్ ఏమంటారు, ఏం కదా గది ఏందో ఒక్కసారి ఇట్లా అట్లా ఇద్దాం. నీకు అర్థం కాలే కదా? ఇప్పుడు చూడు. ఒక 90 తాగిండు, పండిండు, పనివేగం ఏం చేయలేదు. ఇప్పుడు అన్ని కింద పెట్టుకున్నాడు, మస్తు పారంలో పండిండు. టీఆర్ఎస్ ఉండి ₹1 ఆమ్దాని లేదు. బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ. मोदी अकेले बोल के नहीं, पूरी टीम अच्छी है उनको टीम का सहारा है. बीजेपी का थोड़ा बहुत अच्छा लग रहा है. కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మన కాంగ్రెస్ కే వేస్తాం. భారతీయ जनता पार्टी जीतेगा. बीजेपी सर, बीजेपी. हटा कांग्रेस, मैं कांग्रेस का आदमी है. बीजेपी
బీజేపీ గెలిస్తే కొంచెం బాగుంటుంది. కాంగ్రెసే వస్తుంది. చూసినావురా ఎక్కువ ఎవరికెళ్ళి చెప్పారా అవురా వారి ఎక్కువ చెప్పుడు ఎన్ని కాకపోతే గా ముసలైన గట్ట పొట్టు పొట్టు తిట్టిండు చూడలేను సరే దాన్ని. ఓహో గా ముసలైన కేసీఆర్ గురించి తిట్టిండు విన్నావా సరే మొత్తం మరి మధ్యలో అని వస్తాయి చూసుకో మరి జాగ్రత్త సరేనా తాత షాల్ చేసేసాయి. టీఆర్ఎస్ ఉండి ఉండి ₹1 ఆమ్దాని లేదు. లేపు బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ వేస్తే బీజేపీ కన్నా పక్క కాంగ్రెస్ కన్నా పక్క. దీనికైతే అయ్యా నేను కేసీఆర్ వచ్చిండంటే ఇండ్లు లేవు, మేము గరీబులము, ఇంటికాడ 3 ఎకరాల దళితులము, 3 ఎకరాల పొలమని అది లేదు ఇది లేదు ఏదీ లేదు. అది అంతా కళ్ళబోలి మాటలు చెప్పిడు అప్పోయిడు వీకిడు ముఖముల ఆస్తులన్నీ తిన్నాడు దొంగ కొడుకు పేదోళ్ళయి. ఎవరు తిన్నారు? కేసీఆర్ గారు తిన్నాడు, ఇంకేమడు తిన్నాడు దొంగ వెయ్యాను సర్వనికి. చూసినావురా బాబు తాత ముచ్చట ఏ తిరుగున్నదా? అవురా వారి తాత గా పార్టీకి గీ పార్టీకి అంటాను ఏ పార్టీకి కోటేస్తారా వారి? ఇగో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ శాసన అయితే చేసిన పనులకు చేయని పనులకు సారు తాతకి ఎంత న్యాయం జరిగింది ఏమో తెలియదు కానీ పొట్టు తిట్టిండ్రా. అయితే లాస్ట్కు మాట ఎవరికి గీ ఓటేస్తాం అనగానే ఎత్తగట్టు కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తా లేకపోతే బీజేపీ వాళ్ళకి అన్నాడు. కానీ ఎవరికి ఎత్తాడంటారా ఓటు? గాయంతో ఓటు వేయకుండా పొద్దుకినాక కోటరేసి వండి ఎవడెత్తారా మరి? నీ అసలు బాపతి ఉన్నట్టున్నాడు తాత జర ఎవరికేసినా జర పైలం చూసేవి మరి ఆయనతో ఓటు అటిటేషన్ I2 90 వేసావు మరి జర చూసుకో. తాత ముచ్చట మంచిగా ఉన్నది. ఇంకో ముచ్చట ఏందో చెప్పరా? అవురా గిదే ముచ్చట మధ్యలో ఇంకోటి ఏందరా నువ్వు అది చూడాల చూసినావు కదా? గాయంతో నాకు కూడా హిందీ రాదు కదా, నాకు కూడా అర్థం కాదు. హిందీలో మాట్లాడాను పెద్ద మంచి కదా. సరే ఇందాంపా అన్న आप शुरू करो. बहुत बड़ी परेशानी है. वो कर तुम बोले वो कब करते क्या है, कोई भी इंतजार में बैठे हुए है, कारोबार तो नहीं है. आप कैसा बोले तो वैसा करते बस. हम तो परसों तो बीजेपी कुछ मारे कुछ देते और किसको देते? अब अब आने वाला भी उन्हें है उनको ही दिए हम. ऐसा उनके साथ में क्या करना चाह रहे हैं उनकी मर्जी है. वो अब बोले सो करते नहीं, वो होता नहीं. मार्केट है ये, 10 आदमी 10 बात करते. अब उनको जो समझ में आया वो करते. हमारे से कोई मतलब तो नहीं है. बोलो आप हम नहीं है सब नहीं है. रेवंत रेड्डी सीएम कुछ घंटों ठहर जा रहे यहाँ कहाँ भी नहीं जा रहे. फ्री बस के बारे में क्या बात करते हैं? फ्री बस किसको रखना? आधे उम्र वालों को रखना, नहीं चलने आता उनको लिए रखो. सबके लिए फ्री बस वो तो नकोच बोल रहे, लोग भी नको बोल रहे. अब तुम सैंक्शन पास करा लिए, वो कहाँ जाता? करना ही पड़ता. उसका कोई फायदा नहीं है हमारे को उल्टा नुकसान है. अरे बाबू तू समझ गए क्या समझ गए ఏం గారా నీతో ఇన్ని మాట్లాడడం కానీ ఆయన చెప్పింది తెరకు మొత్తం అర్థమైందే? మొత్తం అని మళ్ళీ తెలుగు అంటే అర్థమైంది. అగో సార్ ఏమంటాడంటే బీజేపీ జీతే హే అంటాడు. జీత అంటే ఏందన్నట్టు? గట్టుంటది మా బాబు అంతే. మొత్తానికి అయితే సేవలలో కూడా బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి సారే మంచిగా గెలుతాడని చెప్పేసి గడున్న పబ్లిక్ అయితే ఇట్లా గుద్ది మరి చెప్తారు. నిన్ను గుద్దారు వారి? ఓ ఓటరా చెప్తా అర్థం కాదు. రైట్ ఇంకోటి ఏందో పాయింట్ చూడరా. ఇంకోటి అంటే వారి అరే ఈ అక్క మట్టి మస్తు చెప్పిందిరా. వాళ్ళ బాధ కాదురా వారి. ఏ అక్కరా నువ్వు అనేది? ఏ అక్క అంటే మనోళ్ళు సర్వే చేసినప్పుడు ఒక అక్క ఆయన ఏడ్చింది. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది అక్క గురించి. అక్క నువ్వే అడిగింది? ఏంది ఏందిందాం ఒకసారి మరి అక్క బాధ ఏందా? పాపం అక్క బాధ ఏం చూద్దాం. పాపం ఇంద్రా వారి నేను చెప్పేదానికి నువ్వు చూసుడు మంచిది. మనకు ఏంటిదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు వచ్చినా సరే నేను చూడడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏం లేదు. నిజంగా ఈ మాట అయితే నిజంగా చెప్తున్నా. వాళ్ళతో మాకు గొడవైంది దారుణంగా. 3 నెలల ప్రెగ్నెంట్ భయ్యా. ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లకి 3 పిల్లలు. ప్రెగ్నెంట్ ఉన్న ఆమెకు కూడా వదలలే చెంగచెర్లలో. మాకు ఇట్లా ఏం దుకాన్లు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. మాకు ఉంటే మేము కూడా మస్తుండు. మాకు అట్లా జాగ లేదు, భూములు లేదు, ఏం లేవు. ఇల్లు కూడా కిరాయికి ఉంటాం. అరే మేమంతా గరీబులం భయ, మాకు అంత గొడవలు అవసరం లేదు. 3 నెలల అమ్మాయి కూడా చూడలే, ఇంత గన్నెట్ తీసుకొని పారేసి చంపేసారు అమ్మాయికి. ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి.
ఏ కాంగ్రెస్ పార్టీ రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. బీజేపీ వాళ్ళు మాత్రమే వచ్చారు. పోలీసు అరెస్ట్ చేసేది ఎవరికి? దెబ్బలు తిన్న వాళ్ళే కొట్టిరు, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దెబ్బలు తిన్న వాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లంచం గిట్లా ఇచ్చేస్తారు, పని కానిస్తారు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని చూసేదేవారు. ఇప్పుడు మేము రోడ్ల మీద పెట్టుకుంటున్నాం. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెట్టుకుంటున్నావు, తీ 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 ఏంటి? మేము ఇంకా ఎక్కడ బతకాలి? రోడ్ల మీద కూడా వద్దంటారు. గరీబోళ్ళని కూడా చూసి చేయాలి. మాకు కూడా ఇంత సాయం చేయాలి, మిషన్లు ఇప్పించాలి. మా దగ్గర చాలామంది ఉన్నారు మిషన్లు కూడా నేర్చుకున్న వాళ్ళు. మా దగ్గర కూడా చూస్తే మేము కూడా కొంచెం బతుకుతాం కదా. అందుకని మా ఓటు మాత్రం బీజేపీ. అది వస్తే ఏమైనా చూస్తారనే కొంచెం ధైర్యం గంతే. గడ్డ అక్కడ మా వాళ్ళ మీద ఇట్లనే దాడి జరిగింది, ముక్కలు ముక్కలుగా నరికిరు మా వాళ్ళని. అప్పుడు ఏం చేయలే, ఏ పార్టీ ఏం చేయలే, ఎవరేం చేయలే. గొడవలు పడినాం. ఆ బస్తీ అంతా వదిలేసి వచ్చిర్రు. ఎంపీ గారు కిషన్ రెడ్డి ఉన్నారు, రావాలని అనుకుంటున్నాం. మా ఓటు బీజేపీకి. ఖైరతాబాద్ కిషన్ రెడ్డి గారు. అరే ఏంద్రా బాబు, పాపం కాక గంత గోస పడుకుంటే చెప్తాంది. ఏమైందిరా అసలు ముచ్చట ఏందంట వాడా? గాయంత ఆ ముచ్చటేమో కానీ రావాలి, కడుపుతో నమ్మైంది అన్నారంట, చూసినవారా? బాబా ఏమో రాజకీయాలు ఏమోరా నాయన. గా కనీసం ఇల్లు ఉండదు, మరి ఉండనీకి జాగు ఉండదు. అయ్యో కష్టమో నష్టమో బతుకుదాం పూటేలా తీద్దామని చెప్పేసి రోడ్ల మీద పూల బాన్లు కూరగాయల బాన్లు పెడితే ఆయనతో పోలీసులు వచ్చి అవి తీస్తే వీళ్ళ బతుకుతారు ఎట్లా పోతారా ముందడికి? ఏమో వారికి ఏదైతే ఏమైంది కానీ గాక్క చూసినా బీజేపీ వాళ్ళు సాయం చేశారు, నేను బీజేపీ వాళ్ళు కోటేస్తా అంటుంది. కోటేస్తా అంటా చేస్తారంట మరి బీజేపీ వాళ్ళు? ఏమో వారి ఆ రోజు కాపాడి వాళ్ళు ఈ రోజు చేయరంట. అంతే అంటవా? చూద్దాం, ఆలోచన ఉన్నాయి నాకు కూడా బీజేపీ మీద. చూద్దాం ఏ పార్టీ పోతుంది ముందరికి. ఇంకేమన్నా ఉంటే చూడరా. ఇంకోటి అంటే అరే ఈ ముచ్చట నువ్వు కూడా నవ్వుతారు వారి. నవీనా చెప్పు. ఇప్పుడు కదరా గా వీడియో చూసినాక నవ్వుతావు. మరి తిట్టిందంటే కొట్టు పెట్టి నాకు ఎవరు వద్దు, నాకు ఎవరు వద్దు అసలు, నేను ఎవరికి ఓటేనని చెప్పేసి ఒకటే మొత్తుకుంటుంది. ఎవరికి ఓటేదా? ఓటేనని ఏడ్చేదంతా చెప్పిందా? ఇదేంద్ర చిత్రంగా. అరే వీడియో చూపెట్టరా ముందు. ఊరికి వేసినా కూడా ఏం లాభం లేదు. అసలు ఓటు వేయకుండా ఉంటేనే నయ్యం. 20 సంవత్సరాల నుంచి ఇల్లు వాకిలు లేకుండా హైదరాబాద్లో పడి ఉన్నాం. దేనికున్నా ఆయనకి వేసాం 2 సార్లు కేసీఆర్కి. ఇంతవరకు ఏమి ఇవ్వాల. ఇత్తా దిగిపోయాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇస్తానన్నాడు, ఆయన ఇత్తల్లా. ఎవరు ఇస్తారు చెప్పు? ఓటేసి ఏమి లాభం? ఇక వేయకూడదు, ఓటే వేయకూడదు ఎవరికి. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి సారు, ఈ దానం నాగేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, కానీ అందరూ అంతే ఎక్కేదాకా అట్టే మాట్లాడతారు. ఎక్కిన తర్వాత సప్పుడు చేయరు, సందుడు చేయరు. ఇక అంతే. మహిళలకి ఎంత ఇస్తున్నారు అక్కడ? అవ్వక్క ఇప్పుడు మరి గెలిచే నాయకులు ఎవరు మంచి పనులు చేయరంటారు? ఎవరు? కేసీఆర్ చేసి ఇంత ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఇస్తారు గెలిచిన వాళ్ళు. అంటే గెలిచిన వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. అంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఎవరు ఎక్కుతారు? అయ్యా పని పాట లేకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎక్కుతారు ఫ్రీ బస్సులో. మా లాంటి వాళ్ళు కుదురుద్దా చెప్పు? మేము ఇంతవరకు బస్సు ఎక్కల. 5 నెలలు అయింది రేవంత్ రెడ్డి వచ్చి, మేము ఇంతవరకు బస్సు ఎక్కల. మరి నెలకు 2,000 ఇస్తా అన్నాడు, అది లేదు. మీకు ఇల్లు ఇస్తా అన్నాడు, అది లేదు. ఏది లేదు. ఏం చేయాలి చెప్పు? వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? అందుకే ఈసారి ఎవరికి ఓటేయకుండా గమ్ములు ఉంటే రైట్. ఏమి ఇచ్చారు? ఏమిందని ఇవ్వాలి చెప్పు? ఓటేయాలి చెప్పు? కేసీఆర్ ఇస్తాడని ఒక పద్ధతిగా మేము ఓటేసాం. 2 సార్లు వేసి గెలిపించాం. ఇల్లు లేదు, ఏమీ లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డికి వేసాం. మొన్న రేవంత్ రెడ్డికి వేసాం మేము. మరి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏది లేదు. ఇస్తా అన్నాడు, నెలకు 2,000 అన్నాడు, అది లేదు. ఏ పథకం లేదు. బస్సు వేసారంటే ఇంట్లో కూర్చున్న మహిళలు ఎక్కుతారు, బస్సు దిగుతారు, వెళ్తారు, వస్తారు. మాలాంటి వాళ్ళకి ఏం చెప్పు? కిరాయి కొంపలోనే ఉంటున్నాం మేము. ఇదిగో ఇక్కడ ఈ రోడ్డు మీద పడి ఉంటున్నాం. ఏముంది మాకు చెప్పు? గ్యాస్ 500 అని చెప్పారా, 950 తీసుకుంటున్నారు. అవి ఎటు పోతున్నాయో మాకు తెలియదు. ఇప్పుడు బ్యాంకులో పడ్డాయా? ఎక్కడ పోతున్నాయి అసలు? ఇత్తానికి 500కి ఇస్తున్నా అని చెబుతున్నారు. వీళ్ళేమో 950 తీసుకుంటున్నారు. ఏది లేదు. ఏదన్నా గెలవని. నేను అసలు ఈసారి ఓటే ఎవరికైనా. ఏంద్రా గంటగానం తిడుతుంది గదేదో. మొన్న నేను ఒక వీడియో చూసింటా సోషల్ మీడియాలో. ఆయన వచ్చి అడుగుతాడు, అమ్మ మీ ఓటు మాకేయాలంటే నా ఓటు చాలా విలువైంది, ఆయన నా దగ్గరే పెట్టుకుంటా అని పోతాయి లోపలికి. గట్టనే ఉన్నాయి ముచ్చట కూడా మంచిగుండేది. కానీ అక్క నవ్వుడు ముచ్చట పెడితే అక్క బాధ ఎక్కువ ఉన్నది బాబు, నాకు అర్థమైంది. ఆయన ఎవరు పథకాలకి ఇట్లా ఏం దగ్గరికి వచ్చినట్లే అక్కకి. అందుకే గంతగానం ఇక ఎవ్వరికి వేయొద్దు అనుకున్నది. ఆమె ఒకటి ఆమెకానే ఉంచుకుంటుంది. కానీ రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. చూసిర్రా, మీ ఇల్లు మీరే కూలగొట్టుకున్నట్టు, అంటే మీ ఓటును మీరే పోగొట్టుకున్నట్టు. ఆ ఒక్క ఓటుతో ఓడిపోయేది తెలియదు, గెలిచేది తెలియదు. ఎందుకనే మంచిది అక్కడికి పోయి 10 మందలు ఇరి, లేకపోతే ఆయనతో ఓటు ఆమె ఇంట్లోనే ఉంచుకుంటుంది. మంచిగున్నారా బాబు ముచ్చట్లు?
అదే గాని ఈ ఓటుకి ఎట్లా ఓటు తీసి గూట్లో పెట్టుకుని మన నోట్లో మనం మన్ను కొట్టుకున్నట్టారు. నీకు కూడా మంచిగా వస్తానే మాట. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎందుకంటే మన ఓటు అనేది మనం దాచిపెట్టుకుని మనం ఎన్నుకునే నాయకుడు మంచోడు రాడు. ఎందుకంటే మనం ఎవరైతే కావాలి అనుకున్నో గానే సెలెక్ట్ చేసుకోవాలి. గాయంతో ఆ ఓటు వాళ్ళకి వద్దాలి. చెప్పురా అంటే మొత్తం మాటలు కోటలు దాడితే గానీ టైం లేదు. ప్రోగ్రామ్ బంద్ చేయి. రేపు మళ్ళీ ఇంకా ముచ్చట్లు పెట్టుకోవాలి. సరే అయిపోయినా పాయింట్లు? అయిపోయినాయి. రైట్. నిక్కర్లు కూడా అయిపోయింది. దోస్తులు ఒక్క నిమిషం సరే వారు నాకు చెప్పారు చూసుకోలే. దోస్తులు ఎట్లున్నాయి ఇవాళ మన గీ సర్వే ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. ఇగో గిసండు ముచ్చట్లతో మళ్ళీ రేపు మళ్ళా కలుద్దాం. గంతవరకు చూస్తూనే ఉంటారు మన పూరాలోకలు దోస్తి వార్తలు. ఇది ఒక్కటే వస్తుంది దీనికి. రైట్ పోయేస్తాం.